ఏయ్ ఎవరో కాపీ కొట్టుకుని రాయండి. ఓకే సార్. ఈడేంది ఎగ్జామ్ అలా డాన్స్ చేస్తున్నాడు? క్వశ్చన్ పేపర్ ఈజీనేమో. ఏమైంది ఇంక మళ్ళీ వేస్తున్నాడు డాన్సు? ఏమో పాపమో. ఏంది ఎగ్జామ్ అలా డాన్స్ చేస్తున్నావు? సార్ ఈ క్వశ్చన్ పేపర్ లో అలాగే ఉంది సార్. ఏముండదు క్వశ్చన్ పేపర్ లో? సార్ అక్కడ ప్రతి స్టెప్ కి ఒక మార్క్ అని ఉంది సార్. అందుకే కష్టపడి స్టెప్పులు వేస్తున్నాను సార్. అరే గుల్లుగా, నీది వాడిది ఒకటే బ్రెయిన్ కదరా, నువ్వు వేయలేదే. సార్ ఈ బాడీతో స్టెప్లు ఎట్లా ఏమంటారు సార్? అందుకే ఆ క్వశ్చన్ ని చాయిస్ వదిలేదు సార్. టీచర్ నిన్ను మాట్లాడడానికి రమ్మన్నది. దేనికి రా? మళ్ళీ ఏం చేసావు? క్వశ్చన్ అడిగింది, అంతా చెప్పా. ఆన్సర్ చెప్తే ఎందుకు రమ్మందిరా? ఎంతకీ ఏం క్వశ్చన్ అడిగింది? 5 into 2 ఎంత అన్నది? 10 అన్నాను. సూపర్, దానికి రమ్మందా? ఆహా, మళ్ళీ 2 into 5 ఎంత అన్నది. ఒరే పనికి మళ్ళీ ఎదవా, 2 into 5 అన్నా కూడా అంతే కదరా? సేమ్ ఆన్సర్ నేను కూడా అన్నాడు, అందుకే రమ్మన్నది. రే గుల్లుగా, ఏంద్రా ప్రోగ్రెస్ కార్డులు నా సంతకాన్ని దొంగ సంతకంగా పెట్టినావంట? ఇట్లా పనులు ఎప్పుడు నేర్చుకున్నారు నువ్వు? ఆ మాట నేను అనాలన్నా. నీ సంతకం నేను పెడితే అందరు దొంగ సంతకం అంటున్నారు. నువ్వు అన్న బయట దొంగతనాలు చేస్తున్నావా? నువ్వు అంత పెద్ద దొంగవా? ఎట్లా ఇట్లా దొంగతనాలు చేస్తా? ఏందన్నా అట్లా చూస్తున్నావు? మీ టీచర్ ఫోన్ చేసిందిరా, క్లాస్లో నిద్రపోయావంట. ఓ ఏంట్రా ఓ? మీ నాన్న పరువు తీస్తున్నావురా నువ్వు. మీ నాన్న ఎంత కష్టపడి నిన్ను చదివిస్తున్నాడో తెలుసా? ఎందుకన్నా తిడతాం? మా టీచర్ చెప్పిందా నేను చేసిన. ఏంటి, క్లాస్లో నిద్రపోమని టీచర్ చెప్పిందా? మా టీచర్ ఏమో రోజు 8 గంటలు నిద్రపోమన్నది. నువ్వేమో 3ంటికి లేపి చదివిచ్చినావు. మిగిలిన నిద్ర ఎక్కడ పోవాలని క్లాస్ లో వండుకున్నా. హేమంత్ గెటప్. ఇప్పటిదాకా చెప్పిన లెసన్ ఎక్స్ప్లెయిన్ చెయ్యి. ఏంట్రా ఏం చెప్పినా అలా బొమ్మలా నిలబడతావే? క్లాస్ లో ఏం చెప్పినా వినవా నువ్వు? రోజు ఇంతేనా? పో బయటికెళ్ళు. అప్పుడే చెప్తా మా మమ్మీకి, ఇది చేసి నన్ను బయటకు వెళ్ళిపోమంటుంది. ఈ మాత్రం దానికి బ్యాగ్, టై, లంచ్ బాక్స్, స్నాక్స్, వాటర్ బాటిల్. బాయ్. అరే ఇచ్వాక్. నా పేరు ఇచ్వాక్ కాదు సార్, ఇక్ష్వాక్. హోంవర్క్ చేసావా? చేశాను సార్. చూపించు. చూపిస్తాను సార్. ఎలా కనిపిస్తున్నాను నీకు? రోజులానే కనిపిస్తున్నా సార్. ఈ రోజు కొంచెం పౌడర్ ఎక్కువైంది. నేను అడుగుతుంది అది కాదురా, వైట్ పేపర్ చూపించి హోంవర్క్ చేసా అంటావే. సార్ నేను నైట్ అంతా కష్టపడి చేశాను సార్. మా అమ్మ హార్లిక్స్ కూడా ఇచ్చింది. కంప్లీట్ అయ్యేసరికి ఎర్లీ మార్నింగ్ 4 అయింది. ఏరా నాతోనే చెక్కాలా? అదే సార్ నాకు కూడా అర్థం కావట్లేదు. సార్ ఒకసారి మన ఇద్దరం కలిసి టైం విషయంలో వెనక్కి వెళ్ళి చూద్దాం సార్. సరే సార్, నేను చేస్తాను చూడండి సార్. హోంవర్క్ నేను చేస్తాను చూడండి సార్. చేస్తున్నావు లేరా? హోంవర్క్ ఫినిష్ చేసావో లేదో చూడండి. హోంవర్క్ 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 హోంవర్క్. ఫస్ట్ పాలు తాగుదాం, దాని తర్వాత హోంవర్క్ చేద్దాం. అద్దిగోండి సార్, నిద్ర వస్తుందని పాలు కూడా తాగాను. ఆ తర్వాత కంప్లీట్ చేశాను హోంవర్క్. ఏంటిది? ఇదిగో. ఏంటి ఫెయిల్ అయ్యావు? మరి ఇంటి వాస్త బాలే అని చెప్పానా? ఈ సాయంత్రంలో బోర్డు వండుకోడు, కానీ మమ్మీ ఎప్పుడు అక్కడే ఉంటుంది. నిజమే. ఆ గయంలో ఫైల్ ఉండాలి, ఉందా? లేదు. నైట్ డ్యూటీలో నీళ్ళు ఉండాలి, ఉన్నాయా? వాయింలో ఏసీ ఉండాలి, పెట్టించావా? జరిగిందేదో
అడగండి. ఫస్ట్ దాని మీద సంతకం పెట్టి దీని మీద సంతకం పెట్టి వెళ్ళి మ్యాచ్తో మాట్లాడుకో. మ్మ్. ఆ. ఆ. మ్మ్. ఆ. ఆపు. ఏం పాడుతున్నావు నువ్వు? ఏం పాడుతున్నావు? ఏంటి సంగీతాన్ని భ్రష్టు పండించడానికి వచ్చావు నువ్వు? వెళ్ళిపో ఇక్కడ నుంచి, వెళ్ళిపో. ఏంటే డిస్కషన్ మోడ్లోకి రమ్మన్నావు? ఆడెవడో సంగీతం నేర్పిస్తాడా నా దగ్గర పంపించారు. ఆడేమో శంకరాభరణం సప్తపతి అని పాత సినిమా పేర్లన్నీ చెప్తున్నాడు. అంటే ఏంటే నీకు మ్యూజిక్ క్లాస్కి వెళ్ళడం ఇష్టం లేదా? నాకేం ఇష్టం, హాలిడేస్ లో కూడా ఆడుకోనీకుండా నాకేంటి రాగాల రోగాలు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అయితే? నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నేను మాత్రం మ్యూజిక్ క్లాస్కి వెళ్ళకూడదు. అన్నయ్యా, బా ఏంట్రా వాడెవడో జిగేల్ శాస్త్రి అని చెప్పి వాడి దగ్గర దీన్ని పంపించావు. వాడేమో తగిడి 24 తగిది 6 అంటున్నాడు. ఏమైంది ఇప్పుడు? వాడు ఇందోలాన్ని ఆందోళనగా మార్చి సంగీతాన్ని సర్వనాశనం చేస్తున్నాడు. వాడు అసలు మ్యూజిక్ డైరెక్టరేనా? సారీ, సంగీత విద్వాంసుడేనా? ఏం చేద్దాం అయితే? అలా అన్నావు బాగుంది. నా దగ్గర ఒక అద్భుతమైన సంగీత విద్వాంసుడు ఉన్నాడు. ఆ, సంగీత విద్వాంసుడా? ఏం పేరు? బోల్ సింగ్ శాస్త్రి. సింగా శాస్త్రి? సింగ్ చేసే శాస్త్రి. ఓహో, బాగా నేర్పుతాడంటావా? నేర్పుతాడా? నెల రోజుల్లో మన అమ్ముతో కచేరీ పెట్టిస్తాడు. కచేరీ. ఆ, సరే కానీ ఫీజు అడుగు, ఫీజ్ ఫీజ్ ఫీజ్. ఇస్తాలే కానీ ఎందుకు వచ్చాడంటావు? ఏమో నాకేం తెలుసు. జిగేల్ శాస్త్రి గారు ఎలా ఉన్నారు? బాగున్నారా? కుశల ప్రశ్నలు తర్వాత అసలు మీ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసా మీకు? భలేవారా, ఎందుకు తెలీదు? జరిపితే కుర్చీ జరుగుతుంది, ఫ్రిడ్జ్ జరుగుతుంది, వాషింగ్ మెషిన్ జరుగుతుంది. మంచమే పాత కదా, జరగట్లేదు. అప్పటి శివరంజని నుంచి మొన్నొచ్చిన బాహుబలిలో కీరవాణి రాగం దాకా అన్ని రాగాలను అవపోసన పట్టి అన్నంలో కలుపుకొని తిన్న ఈ జిగేల్ శాస్త్రి దగ్గర మీ కూతుర్ని సంగీతం మానిపించి ఆడెవడో బోల్ సింగ్ శాస్త్రి దగ్గర సంగీతం నేర్పించడానికి పంపిస్తారా? అసలు ఆ బోల్ సింగ్ శాస్త్రి అనేవాడు ఉన్నాడా? లేడా? లేడా? లేడు. ఎందుకు లేడు? ఎందుకు లేడు? ఎందుకు లేడు? ఎక్కడున్నాడు? సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుంది ఇక్కడ. ఉంటే పిలిపించండి ఆ సుంటని. శాస్త్రి గారు ఇందాక నుంచి కారు పొడుతున్న కాయకలు అరుస్తుంటే ఏం మాట్లాడరేంట్రా? ఎందుకు లేడు అన్నయ్యా? రోజు వెళ్తుంది. ఆల్రెడీ ఇప్పటికి వెళ్ళి నెల అయిపోయింది. అవును, నెల రోజులు కచేరీ కూడా పెట్టిస్తా అన్నాడు. ఆహా, నెల రోజుల్లో కచేరీ పెట్టిస్తా అన్నాడు. ఏది పెట్టించండి. ఏ మాత్రం నేర్చుకుందో నేను చూస్తాను. కచేరీయా? పాడించరా, నా బంగారం పాడుతుంటే చూడాలంది నాకు కూడా. తప్పదా? తప్పదు. అమ్మో, మనకి ఇంకా కచేరీయే. మొదలెట్టండి. పెద్దవారు ముందు మీరే పాడండి. బాగా కవర్ చేసావే. మరే చూసావెంట్రా, ఎక్కడికెళ్ళినా ప్రథమ తాంబూలం మనకే. తెలుసా అండి? స్వర్ణకమల రాగం, గల్లు గల్లు తాళం, 1:30. 1:30? మనల్నే అంటున్నాడంటావా? ఓ, ఘల్లు ఘల్లు ఘల్లుమంటూ మెరుపల్లే తుళ్ళు, జల్లు జల్లు జల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు, నల్ల మబ్బు చల్లని చల్లని చిరుజల్లు, నల్ల మబ్బు చల్లని చల్లని చిరుజల్లు, పల్లవించని నేలకు పచ్చని పరవళ్ళు. ఏంటి బాబాయ్ దాన్ని రెడీ చేస్తున్నావు? మొన్నే మోహన్ బాబు సినిమా చూసానే, ఇప్పుడు చూడు. మెల్లగా బాబాయ్, అసలే వెనక్కి తెచ్చాం, మళ్ళీ పగిలిపోతుంది. బాబాయ్, సైన్స్ రాగం 2.5. ఏంటి అది? అవి నా మార్క్స్లే. అనగనగా ఒక ఊరు, అనుకోకుండా ఒకనాడు, కలిసారే పసివాళ్ళు స్నేహంగా, సంతోషమంతా రెక్కలుగా, పంటూ ఎగిరే పక్షులుగా, ఒకరేమో అమ్ము, ఒకరేమో బాబాయ్.
బాబా ఎమోషన్ ఎక్కువైపోయింది. ఓకే. సిరివెన్నెల రాగం విధాత తాళం 4:30. విధాత తలపున ప్రభవించినది పాడండి. ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే మాటలు చాలని హాయ్ ఒక పాటకు మారిన మాయే కాలమే పూల దారి సాగని గానమే గాలిలాగా తాకని. బా పాడన పప్ప. ఎంత బాగా పాడావే నువ్వు, నా గాన కోకిలవే. ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు నన్ను గన్నా వాళ్ళు నాక లా బాబాయ్ ఇన్నాళ్ళు మనమే ఎదవం అనుకున్నా, మనకు మించిన ఎదవలు ఉన్నారా? ఈ సిచ్యువేషన్ ఎలాగోలా వాడే బాబాయ్. చూసావా అన్నయ్య, చూసావా వీడంతాదవో పేరున్నప్పుడే డౌట్ వచ్చింది. జిగేల్ శాస్త్రి అంట, జిగేల్ శాస్త్రి. ఇది బయటపెట్టడానికే 1 month గా నేను అమ్ము కలిసి స్కెచ్ చేసి ఇంత నాటకం ఆడాం. అబ్బా ఏం కట్ చేసావు బాబాయ్. థ్యాంక్ యూ. జస్విక ఎందుకంత డల్లుగా ఉన్నావు? నీ గురించే. నాకేమైంది జస్విక, నేను బానే ఉన్నాగా. నీకేంటి సిగ్గు శరం రోషం పౌరుషం లేకుండా బాగానే తిరిగేస్తున్నావు. నాకే సిగ్గుగా అనిపిస్తుంది. హే ఒక ముక్క అర్థం కాలేదు. టామ్ అండ్ జెర్రీలో టామ్ క్యాట్ లాగా నువ్వే ఎప్పుడు ఓడిపోవడము, జెర్రీలాగా నేనే ఎప్పుడు గెలవడము, రొటీన్ అయిపోయే లైఫ్ అంటే చిరాకు వచ్చేస్తుంది అన్నయ్య. ఒక్కసారి నువ్వు గెలిస్తే చూడాలని ఉందన్నయ్య, ప్లీజ్. జస్విక రాన్ రాన్ నీ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ గా మారి ఓజోన్ లేయర్ దాటేసి ఆకాశానికి వెళ్ళిపోతుంది. ఈ ఎపిసోడ్ లో దించేస్తా, బలి చక్రవర్తిని తొక్కినట్టు తొక్కేస్తా. అబ్బా అది చూద్దాం. ఏం దీని కాన్ఫిడెన్స్ ఇంకా పెరిగిపోయినట్టుంది. జస్విక ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటి? అదేం లేదు, నువ్వు ఏ థియరీ ఫాలో అవుతున్నావో, ఐ మీన్ లాజిక్కా లేదా టెక్నిక్కా మ్యాజిక్కా? ఒక చిన్న క్లారిటీ కోసం సింపుల్ గా ఒక శాంపుల్ క్వశ్చన్ అడిగావంటే ఇదిగో నేను గెలిచినా ఓడినా దీని దాని కౌంట్ లేదామని చెప్తున్నా. ఓకే. ఏంటిది? వాట్ ఈస్ ద లాస్ట్ వన్? సింపుల్ అంటే మరీ ఇంత సింపులా? ఆబ్వియస్లీ 1 కాదు, క్వశ్చన్ మార్క్. అందుకే క్వశ్చన్ అడిగినప్పుడు సరిగ్గా వినాలి. అంటే నేను నీ రేంజ్కి తగ్గి ఆలోచించాలన్నమాట. నౌ ది ఫైనల్ బ్యాటిల్. హౌ మెనీ సర్కిల్స్ డూ యూ సీ? నాట్ 3. అర్థమైందా? చెప్పాలా? ఇది ఆల్రెడీ యూట్యూబ్లో చూసేసాం, కాకపోతే తెలియన ట్యాగ్ చేద్దాం. 1 2 7. రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సరా? అదేంటి యూట్యూబ్లో అలాగే ఉంది కదా. నిజమేగా? 1 2 3 4 5 6 7. మరి నేను చెప్పాగా అదే కరెక్ట్. మరి ఇదేంటి? సర్కిల్. హే రేషు, ఇట్రా. ఏంటే మొన్న నీకు 0 మార్క్స్ వచ్చాయంట, మీ డాడీ చెప్పాడు. అవునన్నయ్య, నాకు 0 మార్క్స్ వచ్చాయి. నీ వర్త్ అది కాదే, నీకున్న తెలివికి నీకు రావాల్సిన మార్క్స్ కావవి. నాకు తెలుసు అన్నయ్య, అందుకే వెళ్ళి టీచర్ని అడిగా.
టీచర్ని అడిగావా? 0 కంటే ఇంకా తక్కువ ఏం లేవంట. ఇదిగో మా స్కూల్ రీఓపెన్ అయ్యిందని నువ్వు అలా చదవ చేసుకుంటావు, ఏం బాలే. సెలబ్రేషన్స్ ఏంటే ఇదో ఫెస్టివల్ నాకు. ఈ 3 నెలలు నీ గోల భరించలేక అల్లాడిపోయానే. మొన్నటిదాకా నీది ప్లే స్కూల్, ఇప్పుడు నర్సరీ. నీకుందిలే బడిత పూజ. నీ స్కూల్ దగ్గరికి వెళ్తానా, ఫీజు కట్టి బుక్స్ తీసుకొని వస్తా. ఇదిగో డాడీ అయ్యో మైండ్ ఉందా? ఏమైందే? బుక్ ఇచ్చావు, ఎలా ఓపెన్ చేయాలి? ఎలా ఓపెన్ చేయటం ఏంటే? జాస్టిక్ లేరు, మౌస్ లేరు, కీబోర్డ్ లేరు. ఏంటి ఏ బక్రా దొరకట్లేదే? సన్యానియా, సన్యానియా, అన్పాసిబుల్. ఏ సన్యానియా, పిలుస్తే పలకవేంటి? రాక్షసి నువ్వా? నీ గురించేనే వస్తానా. నా గురించా? ఏమైందన్నయ్య? ఏమైందా? మీ క్లాస్ టీచర్ నీ ఆన్సర్ షీట్ చూసి కోమాలోకి వెళ్ళాడంటగా, ఇప్పుడే పలకరించి వస్తానా. ఈ విషయం నీకెలా తెలిసింది? ఆయనే ఈ విషయం చెప్పి మళ్ళీ కోమాలోకి వెళ్ళిపోయాడు. అవునా? ఆయన మెట్రో పిల్లలంత మనిషిని ఒక్క ఆన్సర్ తో కోమాలోకి ఎలా పంపించావు తల్లే? అదా, బాక్రానంగల్ డ్యామ్ గురించి ఎస్సే రాయమన్నారు, రాశాను. ఏం రాసావు? బాక్రానంగల్ డ్యామ్ సట్లెజ్ నదిపై ఉంటుంది. కరెక్టే. సట్లెజ్ నది పంజాబ్ లో ఉంటుంది. హ్మ్. పంజాబ్ లో సర్దార్లు ఉంటారు. ఆబ్వియస్లీ. సర్దార్ పటేల్ కూడా సర్దారే. సర్దార్ పటేల్ ని ఉక్కు మనిషి అంటారు. ఉక్కుని టాటా కంపెనీ వాళ్ళు చేస్తారు. టాటా చేత్తో చెప్తారు. పరిపాలన పాలకులిచ్చే చేతుల్లో ఉంటుంది. జవహర్లాల్ నెహ్రూ పాలన బాగా చేసేవారు. ఆయనకి గులాబ్ పువ్వులంటే చాలా ఇష్టం. గులాబ్ పువ్వుని 3 విధాలుగా వాడతారు. ఒకటి షర్బత్ రూపంలో, పువ్వు రూపంలో, గుల్కన్ లో. గుల్కన్ చాలా తీయగా ఉంటుంది. చక్కెర కూడా చాలా తీయగా ఉంటుంది. చీమలకి చక్కెర అంటే చాలా ఇష్టం. ఏనుగులకి చీమలంటే చాలా భయం. సింహం అంటే కూడా అందరికి చాలా భయం. కానీ సింహం గడ్డం గీసుకోదు. అలాగే పంజాబ్ వాళ్ళు కూడా గడ్డాలు గీసుకోరు. పంజాబ్ వాళ్ళు పంజాబ్ లోనే ఉంటారు. పంజాబ్ లో సట్లెజ్ రివర్ ఉంది. ఆ సట్లెజ్ రివర్ పైన బాక్రానంగల్ డ్యామ్ ఉంది. అంతే రాసాననే ఆన్సరు. కానీ అదేంటో ఆయన కూడా నీలాగే కళ్ళు తిరిగి పడిపోయారు. నేను వెళ్ళి అంబులెన్స్ పంపిస్తానే. బాబు అమ్ముందా? అమ్మ అమ్మే ఇంట్లో అమ్ముందా? అంటే బాబు ఇంగ్లీష్ మీడియం. ఒకసారి మీతో కొంచెం మాట్లాడాలి. సీను గారు ఉన్నారా? ఆయనకి సన్ స్ట్రోక్ తగిలిందండి. ప్రస్తుతం ఆయనకేమంత బాగోలేదు. ఓ అవునా? సరేనండి, ఉంటాను. ఓకే అండి. సన్ స్ట్రోక్ ని తెలుగులో ఏమంటారు మమ్మీ? తెలుగులోనా? వడదెబ్బ అంటారు. వడదెబ్బ. డాడీని ఎవరన్నా అడిగితే అట్లానే చెప్పు మమ్మీ. ఎందుకు? సన్ స్ట్రోక్ అంటే నేను ఏదో చేశాను అనుకున్నారు. బ్యాగ్ ఓకే, మరి అమ్ము ఎక్కడా? ఓకే ఓకే, నీకెందుకు అంత బ్యాగు? ఏదో పెద్ద చదివేదాని మాదిరి. యు అన్ప్రొఫెషనల్ బాబాయ్, ఇట్స్ జస్ట్ బిల్డప్. ఇదిగో. ఇదేంటే దాంట్లో బుక్కులు లేవా? ఎక్కడ అడుగున్నాలే. బాబాయ్, నేనేమన్నా స్కూల్ కి రాహుకాలంలో ఎంటర్ అయ్యానంటావా? ఎందుకో క్లాస్ కెళ్ళగానే చదువుకోవాలనిపిస్తుంది, డౌట్స్ అడిగేయాలనిపిస్తుంది. పళ్ళు లేవు, మా అమ్మునే. అమ్ము ఏమైందమ్ము? అమ్ము బాబాయ్, నువ్వు నీ ఓవర్ యాక్షన్. ఏవో 2 డౌట్లు వచ్చా అంతే. ఇంతకేంటా డౌట్లు? బ్లాక్ అనేది కలరే కదా. కలరే. వైట్ అనేది కూడా కలరే కదా. అది కలరే. బ్లాక్ ని వైట్ ని కలర్స్ అన్నప్పుడు బ్లాక్ అండ్ వైట్ టీవీని కలర్ టీవీ అని ఎందుకు అన్నారు?
మొఖం అటు తిప్పేసుకున్నావా? సరే, ఇంకో డౌట్. మొహమాట తిప్పుకున్న వదలవే నువ్వు. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఆన్సర్ తెలిసిన అడిగాననుకో, ఆ ఆన్సర్ చెప్పాక నాకేం తెలియదు అన్న ఫీలింగ్ నాకుంటది. అదే నిన్ను అడిగాననుకో, నీకు ఎలాగో ఏం తెలియదు కదా, సో మనం ఇద్దరం ఈక్వల్ అనిపిస్తది. ఇప్పుడు అడుగువే, ఇప్పుడు అడుగు. ఆ డౌట్ ఏందో అడుగు చెప్తా. వర్డ్స్ లో కొన్ని లెటర్స్ ఎందుకు ఇగ్నోర్ చేస్తారు పాపం? ఇగ్నోర్ చేస్తారా? ఏంటి అవి? ఇప్పుడు HOUR ని హవర్ అనాలి, కానీ అవర్ అంటారు. ఎందుకు హెచ్ ని ఇగ్నోర్ చేస్తున్నారు? ఓ దట్టా, దట్ సో సింపుల్. As per English, when HK modable letters, you did not speak, spoke, spell out HK, okay? Those modable letters HK remains silence. Actually, this is cold. You go in, put it, heat it. Oven. Huh? Hey, what? Empty hands coming. Where is my heated burger? నువ్వే కదా హీట్ అన్నావు. హెచ్ సైలెంట్ కదా, హీట్ అని తినేసా. ఏంట్రా గుళ్ళు వీటిని ముందు పెట్టుకుని కూర్చున్నావు డస్ట్బిన్ లో పడేక? డస్ట్బిన్ లో పడేయడం ఏంట్రా? ఇది చాలా టేస్టీగా ఉంటది, ప్లస్ తెలివితేటలు ఎక్కువ పెరుగుతాయి. టేస్టీగా ఉంటాయా? తెలివితేటలు పెరుగుతాయా? నేను నమ్మా. నిజం రా, నేను ఇప్పటికే 2 తిన్నా. అవునా? అరే రే, నేను కూడా ఒకటి తింటాను రా ప్లీజ్. తినరా, కానీ ఒక్కొక్క తొక్క 3 రూపీస్. 3 రూపీసా? ఓకే. ఇదేంట్రా ఇంత దరిద్రంగా ఉంది? పైగా ఒకటి కంప్లీట్ గా తిన్నా, తెలివితేటలు రాలే, బొంగు రాలే. రే, నీకు తెలివితేటలు పెరిగారా? కాకపోతే నీకు ఇప్పుడే తెలియదు. రేపు పొద్దున్న నీకు ఎవరైనా చూపించి తినమన్నారనుకో, అప్పుడు నీకు ఆటోమేటిక్ అర్థమైపోద్దిరా, ఇది టేస్టీగా ఉండదు, డస్ట్బిన్ లో పడేయాలి. డస్ట్బిన్ లో పడేయమని చెప్పడానికి ఇంత చెయ్యాలా? రేయ్! ఏంటి బ్యాగ్ విసిరేసింది? రామ్మా లోపలికి. వస్తున్నా. ప్రజ్ఞ, ఏమైంది? నువ్వే కదా డాడీ ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే ఇంట్లో కాలు పెట్టుతున్నావు కదా, అందుకనే దొరుకుంటూ వస్తా. ఈయనున్నాడేంటి? పర్లేదు. రేయ్, ఎక్కడి నుంచి రా వస్తున్నావు? ఆడుకుని వస్తున్నా మామయ్య. నిన్నో మొన్నో మీ స్కూల్ వాళ్ళు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తామని చెప్పారు, ఇచ్చారా? ఇచ్చారు మామయ్య, నేను వెళ్ళి కలెక్ట్ చేసుకున్నా కూడా. మరి చూపించలేదేంట్రా? యాక్చువల్లీ ఆ గుల్లుగాడు వాళ్ళ ఇంట్లో చూపిస్తానంటే ఇచ్చాను, రేపు వాడు ఇవ్వగానే చూపించేస్తా. నీ ప్రోగ్రెస్ రిపోర్ట్ వాడికెందుకురా? వాడు వాళ్ళ డాడీని భయపెట్టాలనుకున్నాడంట, అందుకని అడిగాడు. ఎవరది? మీరు దమ్ముంటా ముందుకు రా. అయిపోయిందా? దా, చైర్ తెచ్చుకుని పక్కన కూర్చో. అరే బుడ్డోడా, నాకు డౌట్ రా. నేను ఇంతవరకు చిన్నోళ్ళని, పెద్దోళ్ళని, ముసలోళ్ళని అందరినీ భయపెట్టా. అందరికీ నేనంటే లిటరల్లీ డ్రాప్స్. కానీ నువ్వేంట్రా ఇంత రియాక్ట్ కూడా అవ్వలే? ఇదిగో, మొన్ననే స్కూల్ రీఓపెన్ అయ్యింది, సిలబస్ ఇంత ఇచ్చారు, దాన్ని చూసే భయపడలే. ఇంకా నువ్వెంత? అయ్యయ్యో, అంత సిలబస్ ఇచ్చారా? వీలైతే జీని దయంలా హెల్ప్ చేయి, అంతేగాని జాలు చూపించకు. అక్క, నిన్న ఒక క్వశ్చన్ అడగనా? క్వశ్చనా? అడగరా. విచ్ మౌస్ కెన్ వాక్ ఆన్ 2 legs? విచ్ మౌస్ కెన్ వాక్ ఆన్ 2 legs? ఏమోరా, నాకు తెలీదు. అది కూడా తెలీదా? మిక్కీ మౌస్. ఇంకొక క్వశ్చన్ అడగనా? సరే అడుగు, ఈసారి ఖచ్చితంగా చెప్తా. విచ్ డక్ కెన్ వాక్ ఆన్ 2 legs? డొనాల్డ్ డక్. నీ మొహం. ప్రతి డక్
బైక్ 2 కాళ్ళతోనే నడుస్తుంది. భూమికి జానలు లేవు, అన్ని ఏదో తెలియదు ఎట్లే. పోయి పుస్తకం తీ. మొన్న ఇంగ్లీష్లో 0 వచ్చాయి కదా, ఆ సిలబస్ అంతా నువ్వు కంప్లీట్ చేసావంటే జూ పార్క్ తీసుకెళ్తా. అవునా, సరే. అక్క చదివేశా. నిజంగా? నీ మీద సరే. అక్కకి అజ్జువన్నావు. జూనా? ఊరికే నువ్వు చదవట్లేదు కదా అని జోక్ చేశా. నువ్వు తీసుకెళ్ళావని తెలుసు, అందుకే నేను జోక్ చేశా. ఇంట్లో నువ్వు ఉండగా మళ్ళీ జువ్వెందుకు? లే పక్కన కూర్చో. ఏంటి ఎంతసేపు చదువుకోకుండా ఆ ముక్కిడి బొమ్మలు నువ్వు? రిమోట్ దా. బాబాయ్ ప్లీజ్ బాబాయ్, 1 అవర్ అయినా షో ఆల్రెడీ 10 మినిట్స్ అయిపోయింది, ఇంకా 15 మినిట్స్ బాబాయ్ ప్లీజ్ బాబాయ్. దాని తర్వాత నువ్వు డే అంతా చూసుకో ప్లీజ్ బాబాయ్ ప్లీజ్. అదంతా లేదు, నాది కూడా 1 అవర్ షో. రిమోట్ దా, ఇచ్చే. ప్లీజ్ లేదు, ఏం లేదు, ఇచ్చే. కావాలి ఏంది? ఇచ్చేవి. అమ్ము ప్లీజ్ అమ్ము రిమోట్ అమ్ము ప్లీజ్. ఏ ఆగు, డిస్టర్బ్ చేయకు. అమ్ము ప్లీజ్ అమ్ము. ఒక్క నిమిషం ఆ యాడ్ పట్టాక మాట్లాడుకుందాం. ఇప్పుడు చెప్పేంటి? రిమోటే ప్లీజే. సరే, నిన్ను క్వశ్చన్ అడుగుతా, 3 ఛాన్సెస్, ఆన్సర్ చెప్తే నీకే రిమోట్. ఓకే. ఒక పిల్లి ఎలక లంచ్ చేద్దాం అనుకున్నాయి, ఎదురుగా కర్డ్ రైస్ ఉంది, పిల్లి తింటుంది కానీ ఎలక తినట్లే, ఎందుకు? అమ్మో, నా షో స్టార్ట్ అయింది. ఎలక తినట్లేదా? ఎలకకి పెరగడం అంటే ఇష్టం లేదు. కాదు, 1 ఛాన్స్ అయిపోయింది. ఎలకకి ఆకలేయట్లేదు. కాదు, లాస్ట్ ఛాన్స్. లాస్ట్ ఛాన్సా? ఎలక పెరగన్నం ఎందుకు తినట్లేదు? తినట్లేదప్పా. పిల్లి ఏమైనా చేసిందా? పెరుగన్నం అయిపోయిందా లేదా పిల్లి తినేసిందా? ఎలక ఏం చేస్తుందప్పా? నాకేం అర్థం కావట్లేదే. పిల్లి ఎలక గిన్నెలో పెరుగన్నం ఎందుకు తినట్లేదు? అర్థం కావట్లేదే. ఆ ఎలక ఎందుకు తినట్లేదంటావు? నీకు కూడా తెలీదా? ప్లీజ్ చెప్పురా రే. అమ్మయ్యా, నా షో అయిపోయింది. ఏ బాబాయ్ ఏడి? ఎక్కడికి వెళ్ళాడబ్బా? ఎందుకు తినట్లేదు? బాబాయ్ ఏంటి ఇక్కడున్నా? నా షో అయిపోయి కూడా 2 అవర్స్ అవుతుంది. ఇదిగో తీసుకో రిమోట్. ఏ అమ్ము ఇంతకీ ఆ ఎలక ఎందుకు తినలేదంటావు? ఊరుకో బాబాయ్, నేనేదో నా షో చూసుకోవడానికి నోట్కొచ్చిన క్వశ్చన్ అడిగాను, నువ్వు దాన్ని సీరియస్ గా తీసుకొని ఇలా చెట్లు బుట్లు ఎక్కితే ఎలా? అయినా బాబాయ్, నువ్వు నేను కలిసి ఒక ఛానల్ చూడము, అలాంటిది పిల్లి ఎలక కలిసి పెరుగన్నం తింటాయా? అవును కదా. అయినా పక్కన మంచి నాన్ వెజ్ ఐటమ్ ఎలకని పెట్టుకొని పిల్లి పెరుగన్నం తింటదా? ఇంగ్లాండ్కి పారిపోయాడు. ఇంతటితో ఈ లెసన్ అయిపోయింది. అందరూ లెసన్ విన్నారా? yes sir. అయితే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. yes sir. అందరూ సైలెంట్ అయిపోయారేంటి? ఎవరికి క్లాస్ అర్థం కాలేదనుకుంటా. ఎవరిని అడుగుదాం? ఈ పిల్ల కాన్ఫిడెంట్గా కనిపిస్తుంది. ఈ పిల్లని అడిగితే నా పరువు పోకుండా ఉంటుంది. జస్విక, నువ్వులేమ్మా? yes sir. జస్విక, ఈ పాఠ్యాంశంలో నీకు అర్థమైన సారాంశం ఏంటో చెప్పు. జస్విక, ఏంటలా చూస్తున్నావు? నువ్వు లెసన్ వినలేదా? లెసన్ విన్నానా? నేనా? మరి ఎంత కాన్ఫిడెంట్గా కనిపించావు? నీ కాన్ఫిడెన్స్ చూసే నేను నిన్ను లేపాను. ఓహో, మీకు ఇందులో కాన్ఫిడెన్స్ కనపడిందా? ఒకసారి వెనక్కి వెళ్దామా? ఓకే. ఇది నా అవుటర్ ఎక్స్ప్రెషన్, ఇది ఇన్నర్ ఎక్స్ప్రెషన్. నన్ను చూడకూడదు, నన్ను లేపకూడదు. ప్లీజ్ దేవుడా, నన్ను కాపాడు. బెల్ రింగ్ ఎప్పుడవుతుంది? తొందరగా ఇలా చూడు దేవుడా, ప్లీజ్. ఇప్పుడు కాదు, ఫస్ట్ వస్తేనే ఇస్తా. వెళ్ళి చదువుకోపే. నేను ఫస్ట్ వచ్చా.
వావ్, కంగ్రాట్స్, వెరీ గుడ్ గర్ల్. చాక్లెట్. అది మటుకు మర్చిపోలేదు నువ్వు. లోపల తీసుకోపో. ఇంకా అయిపోయిందిగా, ప్రోగ్రెస్ కార్డు చూపించు. ప్రోగ్రెస్ కార్డ్ ఏంటి? నేను ఫస్ట్ వచ్చింది క్లాస్ నుంచి బయటికి. ఏంట్రా గుళ్ళు, ఏం చేస్తున్నావు? గేమ్ ఆడుతున్నానన్నా. ఎప్పుడు గేమ్ ఆడుకోవడమేనారా? పోయి చదువుకోవచ్చు కదా. అన్నా నేను జీనియస్ నాన్నా. నువ్వు జీనియస్సా? నువ్వు జీనియస్ ఏంట్రా, పరమ మొద్దువైతే. అన్నా నేను జీనియస్ అని ఒక గొప్ప మహానుభావుడు చెప్పాడన్నా. కాల్స్ వస్తే చూడు. సైకాలజీ సేస్ మోస్ట్ ఆఫ్ ది జీనియస్ పర్సన్స్ ఆర్ బోర్న్ ఇన్ జూన్, జూలై, అక్టోబర్, నవంబర్. ఏడ్సావులే, పోయి స్కూల్లో వారి మీద ఎస్సే రాయమన్నారు కదా, అది రాయిపో. అన్నా నేను రాయలేనన్నా. రాయలేవా? ఎందుకురా? వార్ బిగిన్ అయిన వెంటనే నన్ను చంపేశారన్నా. సన్నీ ఏయ్! బుద్ధుందా లేదా నీకు? బుద్ధుందా? చదువుతున్నా కదా, డిస్టర్బ్ చేస్తావేంటి? యూ ఇండీసెంట్ గర్ల్. పిచ్చి బాగా ముదిరిపోయింది. సన్నీ అన్నయ్య ఏం చేస్తున్నావు? కనిపించలేదా? ఐఏఎస్ కు ప్రిపేర్ అవుతున్నా. ఐఏఎస్సా? అయ్యో ఎందుకన్నయ్య టైం వేస్ట్, ఎలాగో ఫెయిల్ అయిపోతావు. పద బయటికి వెళ్ళి పిజ్జా తినొద్దాం. ఏ వాట్ ఆర్ యు టాకింగ్? ఇస్ ద వే టు టాక్? ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఇంకో 10 పేజీలు కంప్లీట్ అయిందంటే ఐఏఎస్ ఏంటి, డైరెక్టర్ సీఎంఏ. సీఎం దాకా ఎందుకులే అన్నయ్య, ఒక క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చెప్పు. అడుగు. ఇది వరకు లా అనుకున్నావా? ఐ యామ్ ఇన్ ఫుల్ ఫామ్. వద్దులే అన్నయ్య, మళ్ళీ నీ పరువే పోతుంది. అడగమని చెప్పానా? సరే సరే, హౌ టు రైట్ కౌ ఇన్ 13 letters? సి O-W 3 letters. 3 into 3 9, 3 into 4 12, 3 into 5 15, 12 15, కావాల్సిన 13. ఎలా వస్తుందబ్బా? చెప్తా. ఓడిపోయాను జస్విక. రేపు పొద్దున నేను ఐఏఎస్ పాస్ అవుతానో లేదో అన్న టెన్షన్ కంటే ఈ ఆన్సర్ ఏమై ఉంటుందో అన్న టెన్షనే ఎక్కువగా ఉంది. నాకేమన్నా ఈ 108 వచ్చేలోపు ఆన్సర్ చెప్పేయే. కౌని 13 letters లో ఎలా రాయాలంటే SEEOU కౌ. ఇంకా 8 9ంటికి కదా వెళ్ళేది, ఇంకా చాలా టైం ఉంది. యూట్యూబ్లో ట్రెండింగ్ వీడియోలు చూద్దాం. ఇంకా 8. ఇంకా 8 అవ్వడం ఏంటి? ఫన్ 4 అయిందా? రేషు బాబాయ్. రేషు ఏంటి ఆ క్లాక్ పనిచేయట్లేదా? నేనే బ్యాటరీస్ తీసేసా. నువ్వెందుకు తీసావు? మా టీచరు టైం వేస్ట్ చేయొద్దంది, అందుకే తీసేసా. ఏమైందన్న చేతులకి? ఈ మధ్య రోజు జిమ్కి వెళ్తున్నారా, చేతులు బాగా నొప్పి పెడుతున్నాయి. నువ్వు రోజు రన్నింగ్ జాగింగ్ చేయరా, హెల్త్కి మంచిది. ఏమవుతానులే అన్న, హ్యాపీగా తింటుంటే దానికి మించిన హెల్త్ ఉండదు. రేయ్ అలా మాట్లాడతావేంట్రా? ఎక్సర్సైజ్ చేయడం ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా? అవునా అన్న, నీకు ర్యాపిడ్ తెలుసు కదా, ఎగురుతుంది, దుంకుతుంది, పరిగెడుతుంది, కానీ 15 ఏళ్ళే బతుకుతుంది. కానీ టాటాయిస్ మబ్బుగా పడి ఉంటుంది, కానీ 300 ఏళ్ళు బతుకుతుంది. అందుకే ఎక్సర్సైజ్ ఇస్ హెల్త్, స్లీప్ వెల్. ఏంటే రమ్మన్నావు? నన్ను హాస్టల్లో చేర్పిస్తారంట బాబాయ్. అవునా అమ్ము? నాకు చాలా బాధగా ఉందమ్ము. చాలా బాధగా ఉందమ్ము. నువ్వు నిజంగానే బాధపడుతున్నావా? నిజమమ్ము, కావాలంటే నీ మీద నా మీదొట్టు. బాబాయ్ ఎంతైనా నువ్వు నాకు ఆ దేవుడిచ్చిన బాబాయ్వి బాబాయ్. తిట్టుకున్నా, కొట్టుకున్నా, ఆడుకున్నా
చివరికి ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయినా నీకు నేను నాకు నువ్వు. ఈ సిచ్యువేషన్ నుంచి నన్ను ఎలాగోలా బయటపడే బాబాయ్. సో ఎమోషనల్. ఇదిగో ఈ సంక్రాంతి ప్రేమలు దసరా ఆప్యాయతలన్నీ మీ అమ్మా నాన్నల దగ్గర చూపించుకో. అదేంటి నాకు హెల్ప్ చేయవా? నీకు హెల్ప్ చేయాలంటే నా ఈగో సాటిస్ఫై అవ్వట్లే. ఈగో సాటిస్ఫై అవ్వాలంటే ఏం చేయాలి బాబాయ్? కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. డిమాండ్సా? నేను రానంత వరకు ఓకే, నేను రాగానే చేతిలో నాకు రిమోట్ ఉండాలి. సారీ బాబాయ్, నువ్వు సడన్ గా అడిగేసరికి ఇంట్లో పూలు లేవు, రేపటి నుంచి పూల్లో పెట్టిస్తా. నేను ఇంట్లో ఉన్నంతసేపు నువ్వు నా ముందు కింద కూర్చోవాలి. ఎగ్జాక్ట్లీ. మీ డాడీ జాబ్లోంచి నువ్వెంతైతే నొక్కేస్తావో అందులో 80% నాది, 20% నీది. ఇవాళ నొక్కేసిన 10 రూపీస్. నేను ఏ పని చెప్పినా ఇలా అయిపోవాలి. అయిపోయినాయి బాబాయ్. ఏంటి జోకా? సారీ. నేను పొరపాటున ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పు నీ మీద వేసుకొని మీ నాన్నతో తన్నులు తినాలి. అలాగే బాబాయ్. నా బైక్ వాష్ చేయాలి, నా బట్టలు ఇస్త్రీ చేయాలి. నేను ఐరన్ బాక్స్ మొయలేనేమో బాబాయ్. అది నీ స్కూల్ బ్యాగ్ కంటే బరువు ఏమి ఉండదులే. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఏంటది? నీ హోంవర్క్ లో ఏం డౌట్స్ వచ్చినా నన్ను మాత్రం అసలు ఏం అడగకూడదు. నేను అడిగినా పెద్ద ఉపయోగం ఏం లేదులే బాబాయ్. సారీ. సైన్ పెట్టు. అన్నయ్యా! అబ్బా ఏమైందిరా? కొంపతీసి మీ వదిన చేసిన ఉప్మాగం తాగావా? వాయిస్ లో వైబ్రేషన్స్ గట్టిగా వస్తున్నాయి. నువ్వు చేసిన పనులు కూడా అలానే ఉన్నాయి. నేనేం చేశాను రా? నువ్వు చెప్పంగానే వినేసి బ్యాగ్ సర్దుకొని బయటకు వెళ్ళిపోతారనుకున్నావా? అమ్ముకు ముందు వెనకాల ఎవరు లేరనుకున్నావా? ఎందుకు లేరు? మేము ఉన్నాగా. ఉన్నావు, ఇప్పుడు కూడా ఇక్కడే ఉన్నావు. కానీ ఏం లాభం? అరే చిన్నపిల్ల హాస్టల్లో ఎలా ఉంటది, ఏం తింటది, ఏం చేస్తది అని ఎప్పుడైనా ఆలోచించావా? ఆలోచించావు. ఇప్పుడు అమ్ము హాస్టల్కి వెళ్తుందని ఎవరు చెప్పారు? అదేంటి అమ్ము హాస్టల్కి వెళ్ళట్లేదా? హాస్టల్కి వెళ్ళేది నువ్వు కదరా. అది కాదురా, నువ్వేమో పని పాట లేకుండా బేవర్స్గా తిరుగుతూ అమ్ముతో కలిసి ఇల్లు పీకి పందిరేత్తూ నువ్వు చెడిపోయిందే కాక దాన్ని కూడా జడగొడుతున్నావు. అందుకే మాకు దూరంగా ఉంటేనన్నా ఏదో కోర్స్ చేసుకుంటూ ఉద్యోగం చేసుకుంటూ బాగుపడతావని వదిన అందే. నాకు నిజమే అనిపించింది. ఆ అమ్ము ఏమో వాళ్ళ స్కూల్ పక్కన ఏదో హాస్టల్ ఉందని చెప్పింది. సరే అందరం కలిసి అలా డిసైడ్ అయిపోయాం. ట్విస్ట్ బాగుందా? ఏవేవో ఊహించుకున్నా. అమ్ము అమ్ము ప్లీజ్, అమ్ము ప్లీజ్, అమ్ము హెల్ప్ చేయమా, హాస్టల్లో ఉండలేను అమ్ము ప్లీజ్. నా ఈగో సాటిస్ఫై కాల. పోనీ నీ ఈగో సాటిస్ఫై అవ్వాలంటే ఏం చేయాలమ్ము? సేమ్ డిమాండ్స్ సైన్ చేయి. ఇంకో కాపీయా? పర్ఫెక్ట్. నీ బ్యాగ్ తీసుకొని బయటికెళ్ళు. అదేంటే నువ్వు అడిగినట్టు సైన్ పెట్టా కదా? నువ్వు బ్యాగ్ తీసుకొని వెళ్ళి బాబాయ్, మిగతాదంతా నేను చూసుకుంటా. నమ్మచ్చా? సరే. నేను వెళ్ళిపోతున్నాను అన్నయ్యా. వెళ్ళరా బాబు, నువ్వు వెళ్తే రోజుకు కిలో బియ్యం మిగిలితే. ఇదేంటి అన్నయ్య మనసులో అనుకుని తినిపిస్తుంది. నేను వెళ్ళిపోతున్నాను అమ్ము. అమ్ము బాబాయ్ హాస్టల్కి వెళ్ళిపోతున్నాడు అమ్ము. ఏంటి మీ నాన్న ఇంకా ఆపని చెప్పట్లేదు? నువ్వు లేకపోయినా నేనుండలేనమ్ము. సర్లేరా, నువ్వు లేకుండా అమ్ము ఉండలేదు. ఏదో మూల పడుంది దిగలే రా. దిగవే, బ్యాగ్లను తీసుకొచ్చాయి. డాడీ నువ్వు ఒక పని చెయ్యి. ఏంట్రా? నన్ను రేపటి నుంచి స్కూల్కి రానివ్వరు.
అందుకే నా స్కూల్ ఫీజులు బ్యాంకులో వేసావంటే రేపు నేను పెద్ద నాకు బిజినెస్ నిన్ను స్కూల్కి రానివ్వరా? దేనికి రా? ఎగ్జామ్ బాగా రాయలేదా? బాగానే రాసా. రాసావా? మరి రాస్తే ఏమైంది? అదా స్లిప్పులు ఆన్సర్ షీట్ లో వచ్చిపోయా. ఆనంద్ కిచెన్ లో చాకుంటది, వెళ్ళి తీసుకురా. జాగ్రత్త, కత్తి కోసుకుని బ్లడ్ వస్తుంది. ఎల్లు. సరే అక్క. ఇదిగో అక్క చాక్. అదేంటి చాకుకు మొత్తం చెత్తుంది, కడగలేదా? చాకును కడిగితే వాటర్ కట్ అవుతాయని దానికి ఎక్కడో బ్లడ్ వస్తుందని కడగలే అక్క. మ్యాట్ని టేకులు తీసి ఉంచురే, ఓకేనా? అరే చోటు ఇటు రారా. తెల్లవారు మ్యాథ్స్ ఎగ్జామ్ పెట్టుకుని ఎప్పుడో అడిగేలేవరా? అంటే పక్కింటి పండుగాడికి మ్యాథ్స్ లో డౌట్ ఉంటే క్లియర్ చేయడానికి వెళ్ళా అన్నా. అరే నీకే 100కి 10 వస్తాయి, ఆడికేం చెప్తావరా? అంటే వాడికి 5 మార్కులే వస్తాయన్నా. సరే గాని బ్యాగ్ లో చూసాను రా, 2 మ్యాథ్స్ గేట్లు ఉన్నాయేంటి? అంటే మా టీచర్ ఒక మ్యాథ్స్ గేట్ చదివితే 50% పాస్ అయిపోవచ్చు అందన్నా. అయితే 2 మ్యాథ్స్ గేట్ చదివితే 100% పాస్ అయిపోవచ్చు కదన్నా. ఏంటి చేసుక డల్ గా కూర్చున్నావు? మళ్ళీ ఫెయిల్ అయ్యావా? అవును రమ్య, మళ్ళీ ఫెయిల్ అయిపోయాను. ఎందుకు? టీచర్ ఎగ్జామ్ లో మనకేమొస్తే అది రాయమన్నది, అప్పుడు పాస్ చేస్తా అన్నది. మరి రాసావా? రాశాను. రాసినా ఫెయిల్ చేసిందా? ఇంతకీ నువ్వు ఎగ్జామ్ లో ఏం రాసావు? టీచర్ అడిగిన ప్రతి క్వశ్చన్ కి నాకు ఆన్సర్ రాదు అని కింద రాశాను. అర్థమైంది కదా అశోకుడు చెట్లేంది నాటించాడో. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? నో సార్. నాకు ఒక డౌట్ సార్. ఏంటమ్మా? మీరు క్లాస్ లో నుంచి ఎప్పుడు వెళ్ళిపోతారు సార్? ఏంటి యోదా ఈరోజు స్కూల్ నుండి త్వరగా వచ్చేసా? మా టీచర్ అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పాను, అందుకే తొందరగా పంపించేసింది. ఓ వెరీ గుడ్. ఎందుకు టీచర్ ఏ క్వశ్చన్ అడిగింది? నా మీద ప్రిన్సిపల్ సార్ కి కంప్లైంట్ చేసింది ఎవరు అని అడిగారు. ఓ మరి కంప్లైంట్ ఇచ్చిన వారి పేరు చెప్పావా? చెప్పాను. కంప్లైంట్ ఇచ్చింది ఎవరు? నేనే. నువ్వేంటి మేఘనా క్లాస్ కి సంబంధం లేకుండా అంతలా చదివేస్తున్నావు? ఎందుకే పెద్ద అయితే ఏమవుతావు? డాక్టర్ అవుతాను సార్. డాక్టరా? కళ్ళ డాక్టరా పళ్ళ డాక్టరా? కళ్ళ డాక్టర్ అవుతాను సార్. ఓ కళ్ళ డాక్టరా? ఎందుకమ్మా? ఎందుకంటే పళ్ళంటే 32 ఉంటాయి, అంటే 32 పుస్తకాలు చదవాలి. అదే కళ్ళు ఇంకో 2 ఉంటాయి కదా, 2 పుస్తకాలు చదివితే అయిపోతుంది. అవును, టీచర్ నిన్ను బయటికి ఎందుకు పంపించింది? టీచర్ అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పలేదని. అసలు టీచర్ ఏం అడిగింది, నువ్వేం చెప్పావు? 2+2 ఎంత అని అడిగింది, 5 అని చెప్పాను. అదేంటి 2+2 4 కదా, 5 అని ఎందుకు చెప్పావు? మా నాన్న చెప్పారు, క్లాస్ లో ఎవరు ఏమడిగినా ఒకటి ఎక్కువ చెప్పమన్నాడు, అందుకు. ఓ అవునా? మరి నిన్నెందుకు గెంటేసింది? టీచర్ అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? మా నాన్న అన్నారు, క్లాస్ లో ఎవరు ఏమడిగినా ఆన్సర్ చెప్పొద్దని చెప్పారు. ఓహో. డాడీ ట్రా. ఏంటమ్మా? డాడీ మన పక్కింట్లో వాళ్ళు పిసినారోళ్ళా? పిసినారోళ్ళా? కాదే, ఎందుకు అలా అడిగావు? మరేంటి వాళ్ళ అబ్బాయి? వాళ్ళ అబ్బాయి 1 రూపీ మింగకాలు నాలో ఏడుస్తున్నారు. అమ్మ మ్యాసు, ఎన్నాళ్ళని ఇలా ఉంటావు? నువ్వెప్పుడు ఎదుగుతావు? నీ ప్రాబ్లమ్స్ నువ్వే ఎప్పుడు సాల్వ్ చేసుకుంటావు? అరే గుల్లుగా, ఏంటన్నా? నీ ఏజ్ ఎంతో చెప్పురా. ఎందుకన్నా? దేనికైతే నీకెందుకురా, అప్లికేషన్ ఫిల్ చేయాలి చెప్పా. ఎన్నని చెప్పమంటావు అన్న? ఇంట్లో అయితే 10 years, స్కూల్లో అయితే 8 years, బస్లో అయితే 6 years, ట్రైన్లో అయితే 5 years, ఫేస్బుక్లో అయితే 18 years. ఏది కావాలో అది రాసుకోపో. రే ఇశ్వక్, ఇలారా. అన్నా వస్తున్నా. ఏంటన్నా? ఎరా కొత్త స్కూల్ జాయిన్ అయ్యామంటగా, ఎలా ఉంది? ఏం బాలేదన్నా. కొత్త స్కూల్ బాలేదా? ఏమైందిరా? ఏమవడం ఏంటి, స్కూల్ అనే కానీ ఏం లేదు అక్కడ. లైబ్రరీ లేదా? లేదు. మరి ప్లే గ్రౌండ్ లేదు. అసలు ఏమున్నారా స్కూల్లో? బట్టల షాపు, బెల్ట్ షాపు, షూ మార్ట్, బుక్స్, బ్యాగ్స్, ఒక మినీ షాపింగ్ మాల్ ఉందన్న అక్కడ. మరి స్టడీస్? స్టడీ గురించి అడుగుతుంటే ట్యూషన్స్కి వెళ్ళమంటున్నారన్నా. అబ్బాయి
ఏంటి ప్రోగ్రామ్ ఇలా ఉంది? బాబా అమ్ము ఏమైందమ్ము? అక్కడెక్కడో రిమోట్ ఉంది, ఛానల్ మార్చవా? రిమోటా? ఎక్కడుందబ్బా? ఇది దీని కార్టూన్లు. ఏం సెటిల్ అయ్యావు? ఏం కావాలమ్ము? వాటర్ తెపో. సరే. తాగు. ఎవరు తాగిపిస్తారు? మీ బాబాయా? కాదు, మీ బాబాయ్. తాగు. అనవసరంగా అగ్రిమెంట్ పేపర్ మీద సైన్ చేశా. ఆడుకుంటుంది ఇది. ఏదో చేసింది, మళ్ళీ ఏదో చేసింది ఇదే. ఏమైందే? ఓ అదా, అగ్రిమెంట్ ప్రకారంగా నేను ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పు నీ మీద వేసుకోవాలి కదా. నాకేమో ఇప్పుడు అప్పుడు తప్పు చేసే ఛాన్స్ దొరకట్లేదు, అందుకనే పగలు కొట్టా. సో ఇప్పుడు నువ్వేం చేయాలంటే, అన్నయ్య అది సమ్మర్ అయిపోయింది కదా అని పొరపాటున నా చేయి తగిలికుండా పగిలిపోయింది అన్నయ్య. ఎంత పని చేసావురా సన్నికే! అమ్మ పోతూ పోతూ జ్ఞాపకార్థంగా ఉంచుకోమనిచ్చిన కొండని పగలగొట్టేస్తావా రేయ్? నన్ను కూడా చూడకుండా అట్లా కొట్టేసినాడేంది? బాడీ పెయిన్స్ ఎక్కువైపోయినాయి. డోలో 650 పడాల్సిందే. ఈ అమ్ముకి ఏమైంది? ఒకవైపు బద్ధకం, ఇంకోవైపు సైకోయిజం. ఈ శాడిస్ట్ బద్ధకానికి పాడాలి చరమగీతం. అస్సలు ఉపేక్షించేదే లేదు. అన్నయ్యా, అన్నయ్యా, అన్నయ్యా! ఏంట్రా? అమ్ముకెంత బద్ధకం పెరిగిపోయింది తెలుసా? దాని కాళ్ళ దగ్గర రిమోట్ పెట్టుకొని, ఏంటి దాని కాళ్ళ దగ్గర రిమోట్ పెట్టుకొని నేను ఛానల్ మార్చాలంట. పైగా దానికి నీళ్ళు తెచ్చియాలంట. నీళ్ళు తెచ్చిస్తే పర్లేదు, నేనే దగ్గరుండి దాగిపోయాలంట. అది ఇప్పుడే ఇంత బద్ధకంగా ఉంటే రేపు పెద్ద అయినాక పెద్ద బద్ధకిష్టలా తయారవుతుంది. దీన్ని నువ్వే ఏదో ఒకటి చేయాలన్నయ్యా. రేయ్, దాని మీద నువ్వు నీ మీద అది ఎప్పుడు చాడీలు చెప్పుకోవడమేనా? అసలు నిన్ను హాస్టల్ పంపించకుండా ఉంచడం పెద్ద తప్పయింది. ఇప్పుడు హాస్టల్ గత ఎందుకులే అన్నయ్యా. చెప్తా. బాబాయ్, నా మీద నీకు కోపంగా ఉంది కదా? లేదు, కోపం ఎందుకు? కోపం ఏం లేదు. పర్లేదు చెప్పు. నేను నీ చేత అగ్రిమెంట్ రాపించుకొని పనులు చేపిస్తుంటే నీకు కోపంగా ఉంది కదా? సరే, ఒక 5 minutes నీ క్యారెక్టర్ లో నేను, నా క్యారెక్టర్ లో నువ్వు చేంజ్ అవుదామా? నీకు ఎంత రివెంజ్ కావాలంటే అంత తీసుకో. వద్దులే, నువ్వేదో ప్లాన్ చేసింటావు. అయ్యో, నీ మీద ఒట్టు, నేనేం ప్లాన్ చేయలేదు. ఓకే ఓకే, ఎక్కడికే? ఒక్క నిమిషం, నువ్వు అంతలో ప్లాన్ చేసుకో. ఓకే. నాన్న నాన్న. ఏయ్, ఇందాక వాడొచ్చాడు, ఇప్పుడు నువ్వు వచ్చావా? పో. నాన్న నాన్న. చెప్పు బంగారం. నాతో రా, నీకు చూపించాలి. చాలా వర్క్ ఉందమ్మా. ఆ వర్క్ మళ్ళీ చేసుకోవట్లే. తప్పదా? తప్పదు. సరే పద. అలా కాదు, బెండవు బెండవు. అమ్మో అమ్మో అమ్మో! ఏంటి బాబాయ్? అక్కడెక్కడో దూరంగా రిమోట్ ఉంది, కొంచెం ఆరో ఛానల్ పెట్టు. మార్చా. దాహం అవుతుంది, వెళ్ళి నీళ్ళు దాపో. నువ్వు అడుగుతావని తెలుసు బాబాయ్, అందుకనే తెచ్చిపెట్టా. ఎవడు తాగిపిస్తాడు? మీ బాబు వచ్చి తాగిస్తాడు. ఏందా ఆ బాటిల్ అందుకో అమ్ము, నీ బాబు నేనే తాగిపిస్తాను. తాగరా, పర్లేదు, పోతాను.
నువ్వు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నావు అన్నయ్య. యాక్చువల్లీ వాట్ హ్యాపెండ్ అంటే నాకు తెలియకుండా పోయిన ఎపిసోడ్లో ఎంత జరిగిందా? ఇంకా లాభం లేదు. పోరా హాస్టల్కి, పోరా హాస్టల్కి. బాబాయ్ నువ్వు కూడా పోవే హాస్టల్కి. రేషు, ఎప్పుడు చూడు గేమ్స్ ఆడుతూ ఉంటావేంటి? వెళ్ళి చదువుకోపో, లేకపోతే మీ టీచర్కి చెప్తా. ఓకే. ఎప్పుడు చూడు టీవీ చూస్తుంటావు, వెళ్ళి చదువుకోపో, లేకపోతే మీ టీచర్తో చెప్తా. ఎప్పుడు చూసినా మా టీచర్ గురించి మాట్లాడతావు, మమ్మీకి చెప్పాలా? అలా చూస్తావే, నువ్వు తొందరగా క్వశ్చన్ అడిగితే నేను బయటకు వెళ్ళిపోతా. నీకు బాగా పొగరెక్కువైందిరా. ఈసారి బయటికెళ్ళడం కాదు, వీటిలో నీకు వచ్చిన టాపిక్ ఏదో సెలెక్ట్ చేసుకో, దాని మీద ఎస్సే రాయిస్తా. థర్డ్ వన్. ఇఫ్ ఐమ్ ఏ మిలియనీర్. గుడ్, రాయ్. రాయమంటే అంత స్టైల్గా కూర్చున్నావేరా, రాయ్. మిలియనియర్ గురించి రాయమన్నావుగా, నా పిఏ కోసం వెయిట్ చేస్తున్నా.